ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 12వ సర్గ. హనుమంతుడు ఉత్సాహంతో రావణాంతఃపురంలోని చిత్రగృహాలు, లతాగృహాలు, నిశాగృహాలు వెదికాడు. సీత కనబడలేదు. ధ్రువం హి సీతామ్రియతే యథానమే విచిన్వతో దర్శనమేతి మైథిలీ. అసలు సీత బ్రతికుందా అని అనుమానం వచ్చింది. అనుమానం లేదు. సీత తప్పక మరణించి ఉంటుంది. అందుచే ఎంత వెదికినా నాకు కనపడ్డం లేదు. జానకి ధర్మ మార్గం వదలని పతివ్రత. ఆమె తనను ఇష్టపడదని తెలిసి రావణుడే ఆమెను చంపేసి ఉంటాడు. కాకపోయినా వికృతమైన నేత్రాలు, పెద్ద పెద్ద ముఖాలు, వికృత స్వభావాలు కల రాక్షస స్త్రీలను చూచి భయపడి సీత గుండె పగిలి మరణించి ఉండవచ్చు. ఏమైనా సీతను చూడనిదే నమేస్తి సుగ్రీవ సమీపగా గతి. సుగ్రీవుడి ఎదుటకు వెళ్లలేను. సుతీక్ష్ణ దండో బలవాంశ్చ వానరః. వానరేంద్రుడు మహాబలశాలి. తన ఆజ్ఞ అతిక్రమిస్తే తీవ్రంగా దండిస్తాడు. ఇప్పుడేం చెయ్యాలి? రావణాంతఃపురమంతా వెదికాను. రావణుడి భార్యలను చూశాను. ఎక్కడా సీత కనబడలేదు. వృధా జాతో మమ శ్రమః. నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. సముద్రం ఉత్తర తీరంలో నా కోసం ఎదురుచూస్తున్న వానరులు గత్వా తత్ర త్వయా వీర కింకృతం తద్వదస్వనః. వీరుడా, లంకకు వెళ్లి ఏమి సాధించావు చెప్పు అని ఆతృతతో అడిగితే ఏం చెప్పాలి? జాంబవదాదులు గంపెడాశతో నన్ను ఇక్కడికి పంపారు. వారేమంటారు? లంకకు వెళ్ళాను, అంతా వెదికాను, సీత కనబడలేదు అని చెప్తే వారంతా ఏమైపోతారు? అలా అని తిరిగి వెళ్లడం ఆలస్యం చేస్తే వారంతా ప్రాయోపవేశం చేస్తారు. ఈ పరిస్థితిని గమనిస్తే నిరుత్సాహం ముంచుకొస్తోంది. ముందు ఈ నిరుత్సాహాన్ని అరికట్టాలి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. నిర్వేదం అంటే నిరుత్సాహం, అనిర్వేదం అంటే ఉత్సాహం. ఉత్సాహమే అభ్యుదయానికి మూలం. అదే విశేషమైన సుఖహేతు. కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్. ఉత్సాహమే మానవుల్ని సర్వకార్యాలలో ముందుకు నడుపుతుంది. అదే తలపెట్టిన కార్యాన్ని సాధించేలా చేస్తుంది. నేను ఈ నిరుత్సాహాన్ని వెంటనే వదిలి ఉత్సాహం తెచ్చుకొని మరింత తీవ్రమైన ప్రయత్నం చేస్తాను. ఈ లంకలో ఇంతవరకు చూడని ప్రదేశాలన్నీ వెతుకుతాను. ఇంతవరకు పెద్ద పెద్ద భవనాలు, శయన మందిరాలు, పానశాలలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు పూర్తిగా వెదికాను. ఇక ప్రధాన భవనాలకు దూరంగా ఉన్న చిన్న చిన్న గృహాలలో వెతుకుతాను అనుకున్నాడు. అటువంటి ఇళ్లన్నీ వెదికాడు. ఉత్పతన్ నిష్పతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః అపావృణ్వంశ్చ ద్వారాణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్ నిష్పతంశ్చాపి ప్రపతన్ ఉత్పతన్నపి సర్వమప్యవకాశం సహ విచచార మహాకపిః. ఇళ్ల బయట వెతికాడు, లోపల వెతికాడు. కొంతసేపు నిలబడి చూశాడు, కొంతసేపు నడుస్తూ చూశాడు. పైకి ఎగిరి చూశాడు, క్రిందికి దూకి చూశాడు. మెల్లగా పైకి ఎక్కుతూ చూశాడు, మెల్లగా క్రిందికి దిగుతూ చూశాడు. తలుపులు తెరిచి చూశాడు, మూసి చూశాడు. లోపలికి వెడుతూ వెతికాడు, బయటకు వస్తూ వెతికాడు. అంటే సీత తలుపుల వెనకాలో అటకల మీదో ఉంటుందని భావించి కాదు. సీత జాడ తెలిపే ఏ చిన్న ఆధారమైనా, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనే ఆశతో వెతికాడు. చతురంగుళమాత్రోపి నావకాశస్స విద్యతే. ఆ రావణాంతఃపురంలో 4 అంగుళాల స్థలం కూడా వదలకుండా వెతికాడు. అంతఃపుర ప్రాకారాలలో ఉన్న వీధులు, భవనాలు కానుకుని ఉన్న అరుగులు, దిగుడు బావులు, పద్మ సరోవరాలు, 4 వీధుల మధ్యలో ఉన్న రచ్చబండలు అన్నీ వెతికాడు. అలా వెతుకుతుంటే ఎందరో రాక్షస స్త్రీలు కనిపించారు. అందమైన వారు కనబడ్డారు, వికృత రూపాలతో ఉన్నవారు కనబడ్డారు. కాని నతుసా జనకాత్మజా, సీత మాత్రం కనపడలేదు. సాటిలేని సౌందర్య రాశులైన విద్యాధర స్త్రీలను ఎందరినో చూచాడు. నతు రాఘవనందిని, సీత మాత్రం కనపడలేదు. పూర్ణచంద్రుడితో సమానమైన ముఖాలున్న నాగకన్యలెందరో కనపడ్డారు. నతు సీతాసు మధ్యమా, సీత మాత్రం కనపడలేదు. రావణుడు బలవంతంగా ఎత్తుకు వచ్చి నిర్బంధించిన నాగకన్యలు
ఎందరో కనపడ్డారు. నసా జనకనందిని, సీత మాత్రం కనపడలేదు. హనుమంతుణ్ణి మళ్లీ నిరుత్సాహం ఆవహించింది. నెల రోజులు తమ బృందంలోని వీరులు రాత్రనక పగలనక నిద్రాహారాలు మరచిపోయి చేసిన ప్రయత్నం, తన సముద్ర లంఘనం అన్నీ వృధా అయిపోయాయని దుఃఖించాడు. పుష్పక విమానం నుంచి కిందికి దిగి కలత చెందిన మనస్సుతో ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. స్వస్తి.